ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఎఫ్ఐఐస్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి, అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారము ఫిబ్రవరి 1 నుంచి ఎఫ్ఐఐస్ డిస్క్లోజ్ చేయాల్సిన విషయాలు ఏంటి, వీటి గురించి మనం చర్చిద్దాము. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ముఖ్యంగా మనము ఈ స్క్రీన్లో కనుక చూసినట్లయితే గత 4 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఐస్ భారీ అమ్మకాలు జరుపుతున్నట్టు మనకు అర్థమవుతుంది. గత 2021, 22, 22లో 21లో 92,000 crores అమ్మకాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే మీరు చూస్తే 2022లో దాదాపుగా 2,78,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. అట్లాగే గత 2 సంవత్సరాల్లో 23లో 16,000 కోట్లు, అదే 2024 గత 2 నెలల్లోనే 43,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. కానీ మన మార్కెట్స్ పైకి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఎఫ్ఐఐస్ అమ్ముతున్నప్పటికీ కూడా ఇండియన్ డిఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్గా కొంటూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం మనకు తెలిసిందే. మనకి హైయెస్ట్ ఫ్లోస్ అనేవి గత కొద్ది సంవత్సరాల నుంచి ఇండియన్ మార్కెట్స్కి వస్తున్నాయి. దీనికి కారణాలు కనుక మనం చూస్తే విపరీతంగా ఇన్వెస్టర్స్ డిమాట్స్ అకౌంట్ ఓపెన్ చేయడం, అట్లాగే ఎస్ఐపి రూట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోకి రావటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాము. సో ఓవరాల్గా వీళ్ళు ఎప్పుడైతే డిఐస్ ద్వారా వస్తున్నారో, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారో, వాళ్ళ డేటా మనము అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4 yearsలో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి కనిపిస్తున్నాయి. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ చిన్న మొత్తాలు, పొదుపు మొత్తాలు వాళ్ళు పెట్టుబడి పెట్టడం ద్వారా గత 4 సంవత్సరాలు చూస్తే ఒక 94,000 కోట్లు 2021లో, అట్లాగే 2,76,000 కోట్లు అనేది 2022లో, అలాగే 1,84,000 కోట్లు అనేది 2023లో, అలాగే 35,000 కోట్లు గత 2 నెలల్లో. అంటే 2 నెలలు అంటే కేవలము మనము గత 5 వారాల్లో అని చెప్పుకోవచ్చు. ఒక 35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. అట్లాగే మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వార్తలు చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో గత నెల అంటే జనవరి మాసంలో హయ్యెస్ట్ ఫ్లోస్ అనేవి దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు హయ్యెస్ట్ ఫ్లోస్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చాయని మనకు అర్థమవుతుంది. సో అట్లాగే మనము ఈ ఫండ్స్ అనేవి ఎస్ఐపి ద్వారా 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మన మార్కెట్స్లోకి వస్తున్నాయి. సో అందువల్ల మనము ఎఫ్ఐ వాళ్ళ సెల్లింగ్ని మనం తట్టుకోగలిగామని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద మొత్తంలో మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నప్పటికీ డిఐఎస్ ద్వారా వచ్చే అమౌంట్స్ అనేవి మన మార్కెట్స్ని కాపాడుతున్నాయి, అట్లాగే మన మార్కెట్స్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మనము ఇంకా ఎఫ్ఐఎస్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, అంటే భవిష్యత్తులో ఇంకా అమ్మకాలు కొనసాగుతాయంటే అవుతాయనే మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉండడంతో బాండ్ మార్కెట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్స్లో మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది మాసాల్లోనే $25 బిలియన్ గవర్నమెంట్ బాండ్స్లో పెట్టడము, వాటి ద్వారా వాళ్ళకి ఎక్కువ సేఫ్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ద్వారా వస్తుందని ఆశిస్తున్నారు. ఈక్విటీస్లో కొంత వాళ్ళ ఎక్స్పోజర్ని తగ్గించుకుంటున్నారు. మనము ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీక్లో ఉన్నాం కాబట్టి అంటే ఇండియన్ మార్కెట్స్లో అట్లాగే అమెరికా మార్కెట్స్లో ఎక్కువ మొత్తాలు అనేవి సేఫ్ అవెన్యూస్కి వెళ్తున్నాయి. స్టాక్ మార్కెట్స్ మనం చూస్తే కొంచెము ఎక్సెస్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మన మార్కెట్స్ అంటే హిస్టారికల్గా కంటే ఎక్కువ పిఈ రేషియోలో మనం ట్రేడ్ అవుతున్నాము. హిస్టారికల్గా ఉండే కంటే కొన్ని పర్సంటేజ్ పాయింట్స్ ఎక్కువగా ట్రేడ్ అవడంతో మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి, ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి ఈ మార్కెట్స్కి వెళ్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అండి. సెకండ్ థింగ్, రేపు ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ గైడ్లైన్స్ మనకి అమల్లోకి వచ్చాయి. అంటే మెయిన్గా ఒక ఎఫ్పిఐలో, ఒక ఎఫ్ఐ సంస్థలో 25,000 కోట్ల కంటే ఎక్కువ వాటాలు ఉన్న కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు పెట్టుబడులు పెట్టారు అంటే మైన్యూట్ డీటెయిల్స్తో సహా వాళ్ళు ఎవరెవరు పెట్టుబడులు ఎఫ్పిఐలో ఉన్నారు అనే విషయాల్ని మన సెబీ అడుగుతుంది.
సో తద్వారా సెబీ తీసుకునే ఈ నిర్ణయం వల్ల అంటే ఎఫ్పిఐస్ వెనక్కి వెళ్ళిపోతారా అనే అంచనాలు, అంటే ఇంకా ఎక్కువ భారీ మొత్తంలో వెనక్కి వెళ్తారా అనే అంచనాలు మనము చూస్తున్నాము. అంటే అది ఇంకా రిజల్ట్స్ అంటే ఎలా జరుగుతుంది, ఎంత పెద్ద మొత్తంలో ఇంకా బయటకు వెళ్తారనే విషయాలు తెలియదు. అంటే కొంతమంది నేమ్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు, కొంత బ్లాక్ మనీ పీపుల్, ఇలాంటి వాళ్ళు కొంత వెనక్కి వెళ్ళిన పక్షంలో మన డబ్బు వెనక్కి వెళ్ళిన అంటే వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళ అకౌంట్స్లోంచి. సో కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి. అంటే పీ నోట్స్ అని, పీ నోట్స్లో ఎఫ్పిఐ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సౌలభ్యం ఉంటుంది, వాళ్ళ నేమ్స్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎఫ్పిఐస్ ఈ పీ నోట్ ద్వారా వస్తారో, ఎఫ్పిఐ రూట్ ద్వారా, సో చాలా మనీ అంటే కొంత బ్లాక్ మనీ అనేది ఆ రూట్ ద్వారా వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అవి కూడా డిస్క్లోజ్ చేయమని చెప్తే మాత్రం భారీ మొత్తంలో విత్డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్పీడ్ అనేది అంటే అంత ఎక్కువ మొత్తంలో విత్డ్రా అయ్యే పక్షంలో మన మ్యూచువల్ ఫండ్స్ దాన్ని మీట్ అవుతాయా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం మీట్ కాలేకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనము అంత సెల్లింగ్ని మనము తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు కొంచెం అప్రమత్తతతో ఉండాల్సిన టైము వచ్చిందని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనము ఇండెక్స్లు కనుక చూసినట్లయితే రీసెంట్గానే 2 times మన ఇండెక్స్లు ఇక్కడ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు 2 times మార్కెట్స్ హై టచ్ అయినాయి. అంటే దీన్ని జనరల్గా డబుల్ టాప్ ప్యాటర్న్ అంటాము. సో మళ్ళీ ఈ ప్యాటర్న్ మనం క్రాస్ చేసేదాకా, మళ్ళీ మనకి ఈ హై లైన్ క్రాస్ అయ్యేదాకా కొంత మనకి ఆందోళన అంటే చెందాల్సిన అవసరం ఉంది. అంటే మార్కెట్స్ మనము ఇక్కడ 2 lines డ్రా చేస్తే మనకి ఒక హారిజాంటల్ లైన్ అలాగే ఒక ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు చార్ట్లో. సో ఒక సందిగ్ధావస్థలో ఉన్నాము. అంటే జస్ట్ మనకు 2 ఈవెంట్స్ అయిపోయిన తర్వాత, బడ్జెట్ అలాగే ఆర్బీఐ మీట్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ ఎటు వెళ్ళాలని కొంచెము కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ ఫ్యూ డేస్లో మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. అంటే మనము రైజింగ్ ట్రెండ్ లైన్ కట్ చేసుకొని కిందకు వస్తామా, లేదా హారిజాంటల్ లైన్ అంటే డబుల్ టాప్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్తామనేది కేవలము మనకి కొద్ది సెషన్స్లో తెలుస్తుంది. సో అప్పటిదాకా కొంత అంటే ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు మనం కొంత కాషియస్గా ఉండటం బెటరు. అంటే మార్కెట్లో ఉన్నప్పుడు మనకి ఈ రిస్క్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఈ క్యాండిల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని సెషన్స్ నుంచి, కొన్ని వారాల నుంచి చాలా మటుకు క్యాండిల్స్ చాలా హై వాలటైల్ ఉన్నాయి. నిఫ్టీ లాంటి ఇండెక్స్లో కూడా హై నుంచి లోకి మనం చూసినప్పుడు ఒక సింగిల్ డేలోనే మీకు ఒక 400-500 పాయింట్ల తేడాలు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో అంత వాలటైల్ మార్కెట్స్లో అంటే కన్ఫ్యూజన్ అనేది ఇంకా పెరుగుతుంది. మీరు అంతకుముందు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, మీరు బ్రాడర్ మార్కెట్ లాస్ట్ 1 year అంతకుముందు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు క్యాండిల్ సైజెస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా చిన్న చిన్న క్యాండిల్స్ చాలా జాగ్రత్తగా పైకి పెరగటం మనం చూసాము. కానీ జనరల్గా ఇలాంటి పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతూ మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు అంటే వైలెంట్గా మార్కెట్స్ బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే షార్ప్గా పడిపోవటము లేదా షార్ప్గా పెరగడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా అప్రమత్తతో ఉండాలని చెప్తానండి. థ్యాంక్ యూ.